హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్. సో ఈరోజు బ్లాగ్ ఏమంటే పార్ట్ 2 బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. సో ఈరోజు క్లీనింగ్ పెట్టుకుని ఉంటాం కదా. సో ఇది వారం అయితే మాది క్లీనింగ్ అయితే ఇంకా అయిపోలేదు. సో సగం నాకైతే వచ్చేసింది, అంటే హాఫ్ మాది క్లీనింగ్ అయింది. అంటే ఇవి మొత్తం క్లీన్ చేసి అయితే పెడుతున్నాం కదా. సో డబ్బాలు గింట అయితే పెట్టేసాము. సో ఇంకా ఇవి గిన్నెలు తరెలు, సో అవి ర్యాక్ పైన పెట్టాలి కదా. సో అవి ఇప్పుడు ఏమంటే ఎండల నుంచి అయితే తెచ్చాము. సో ఇక్కడైతే వ్లాగ్ మొత్తం నేను నైట్ వరకు అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈరోజు న్యూ ఇయర్ కూడా కదా. సో ఏమైనా స్పెషల్ గింట చేసుకోవాలని సో మంచి అయితే రెసిపీలు చేసుకున్నాము. సో లాస్ట్ వరకు చూడండి వ్లాగ్. సో ఇక్కడైతే మా పని అయితే కంటిన్యూ అవుతుంది. సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు మన వ్లాగ్ తప్పకుండా చూడండి. సో ఇక్కడ మొత్తం ఏమంటే ర్యాక్ పైన గిన్నెలు తడిలు ఉంటాయి కదా. సో నేను తుడిచి అయితే ఇచ్చాను. సో అక్క అయితే అన్నీ సెట్ చేసేసింది. సో మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఏమంటే నేను ఇది మసాలా డబ్బా ఏమంటే మీషో నుంచి పర్చేస్ చేసిన, కానీ ఇది ఓపెన్ చేసే వీడియో నాకు మర్చిపోయినా. సో అక్క ఏమంటే ఓపెన్ చేసేసింది. సో ఈరోజు అన్ని మసాలా డబ్బాలు అయితే క్లీన్ చేసుకున్నాము. సో అందులో ఏమంటే అక్క మసాలాలు ఇట్లా అయితే పోపు గిన్సులు గింట అయితే అవన్నీ లింపేసి అయితే పెట్టుకుంటుంది. సో మసాలా డబ్బా ఏమంటే క్వాలిటీ అయితే మంచిగా ఉంది. సో ఏమో 400 దగ్గరలో ఏమో పడింది, 434 ఏమో ఇట్లానే పడింది. సో మీకు కావాలైతే నేను మీకు ఇంకా కోడి గింట ఇస్తా, కమెంట్లో చెప్పండి. సో ఇక్కడ ఏమంటే ఇక టీ టైం అయిపోయింది. సో ఇక్కడ మా విశాఖ చూసారా పాలు కాచి ఏమంటే బూస్ట్ అయితే రెడీ చేస్తుంది. సో బూస్ట్ ఇక్కడ ఎవరికంటే విశాఖ దాని బావకైతే బూస్ట్ తాగుతారు. సో అక్క ఇంకా కాఫీ తీసుకుంటుంది అండ్ నేనైతే టీ తీసుకుంటా. సో వాళ్ళకైతే కలిపి ఇచ్చేస్తుంది. సో మాది న్యూ ఇయర్ అయితే ఇలా అయితే స్పెండ్ అవుతుంది. సో మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం చేశారు? మేమైతే పొంగల్ ఇక్కడ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. సో మీరు ఎక్కడైనా వెళ్ళారా, ఏం చేశారు? అది కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో ఇలా అయితే వాళ్ళకి బూస్ట్ అయితే కలిపిచ్చేసాను. సో అక్కకు కూడా కాఫీ అయితే కలిపిచ్చేసాను. సో ఇక్కడ నేను ఏమంటే బూస్ట్ కాఫీ ఏం తీసుకోనండి. సో మాకు ఇక్కడ టీ కావాలి. సో నేనైతే టీ లవర్ని, నాకు టీ తాగంది అయితే నాకు ఇంత హెడేక్ వచ్చేస్తుంది ఒక్కరోజు కూడా తప్పిన. సో మాకైతే చాలా అలవాటైంది నాకు. సో అక్కకు కూడా చాలా అలవాటు ఉండే, కానీ అక్క అయితే ఇక్కడ ఏమంటే టీ తాగడం మానేసింది. సో ఇక్కడైతే టీ కాఫీ ఏదైనా తాగినా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇంత మేము పని చేసినా, సో ఎంత మనం అలసిపోయినా ఇక్కడ ఏమంటే టీ తాగాకంటే కొంచెం రిలాక్స్ అయ్యి ఏమంటే ఇట్లా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఈవినింగ్కి అయితే రోజు అయితే టీ తాగాకనైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో 2 టైం అయితే నేనైతే ఇక్కడ టీ తీసుకుంటా. సో ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయింది. సో తాగేస్తాము. చాలా ప్రశాంతంగా కూర్చుండి అయితే నేను ఇక్కడ టీ తాగేసాను. సో ఇక్కడైతే మా మొత్తం ఇట్లా అయితే మేము ఇక్కడ సెట్ అయితే చేసుకున్నాం. సో చూడండి ర్యాక్ పైన బాండీలు, సో డబ్బాలు అవన్నీ అయితే ఇప్పుడు నీట్గా అయితే అక్క పెట్టేసింది. సో ఇలా అయితే క్లీనింగ్ అయిపోయింది. సో హాఫ్ కిచెన్ అయితే క్లీనింగ్, అంటే డబ్బాలు అయితే ఇంకా రేపైతే ఇంకా తోమాలి కింది. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయినా మంచిగా టీ గింట తీసుకొని, సో నేనైతే స్కూటీ ట్రై చేయడానికి అంటే నడిపేయడానికి అయితే వెళ్ళాను. సో కొంచెం కొంచెం ట్రై చేస్తున్నా. సో ఇక్కడ వెళ్ళైతే వచ్చేసాను. సో అక్క ఈరోజు ఏమంటే ఒక రెసిపీ, అంటే స్పెషల్ రెసిపీ చేస్తుంది. సో న్యూ ఇయర్ కదా, ఏమన్నా ఎక్కడైతే వెళ్ళలేదు కానీ మంచిగా ఏమైనా చేసుకొని అయితే తినాలని ఇక్కడైతే ఈరోజు అక్క కొత్తిమీర వడలు చేస్తుంది. సో ఇదేమంటే మహారాష్ట్రలో రత్నగిరి సైడ్ గింట అయితే చాలా ఎక్కువైతే చేస్తారు. ముంబైలో కూడా చేస్తారు ఎక్కువైతే. చాలా ఈజీగా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఆ రెసిపీ చెప్తా. షార్ట్ వీడియోలో నేను అంటే ఆల్రెడీ షేర్ చేసింటి. సో స్పెషల్గా అయితే రెసిపీ కోసమే. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క అయితే మంచిగా సన్నగా ఇక్కడ కొత్తిమీర అయితే తురుముకున్నది. సో 2 కప్ ఏమంటే ఇక్కడ శనగపిండి వేసుకున్నది, మళ్ళీ 1 కప్ ఏమంటే అలా రైస్ పిండి వేసుకుంది. సో ఇక్కడ 2 స్పూన్ దాకా అయితే ఇక్కడ ఏమంటే నువ్వులు వేసుకుంది, తెల్ల నువ్వులు. సో పసుపు అండ్ ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంది. సో ఇట్లా 1.5 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఇక్కడ ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంది. సో ఇక్కడ ఏమంటే జీలకర్ర వేసుకుంది 1 స్పూన్, మళ్ళీ
2 స్పూన్ ఓమా అయితే ఇలా నలుచుకొని అయితే వేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో దీంట్లో ఏమంటే నువ్వులు, ఆవాలు ఎక్కువ అండి, ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటే టేస్ట్కు తగ్గినంత ఏమంటే ఇక్కడ సాల్ట్ వేసుకుంది. సో మళ్ళీ ఏమంటే అక్క పచ్చిమిర్చి అండ్ ఇట్లా వెల్లిపాయలు ఏమంటే మంచిగా సన్నగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా కలుపుకుంది. సో అందుకే రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ ఏమంటే తక్కువ వేసింది. సో మనం ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ అయితే బెటర్ మంచిగా వస్తుంది, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇలా అయితే ముద్దలాగా అయితే దీనికి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ముద్దకి ఏమంటే ముద్దలు కట్టుకొని అంటే స్టీమ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడైతే బాండీలో వాటర్ పెట్టితే స్టీమ్కి అయితే పెడుతుంది అక్క. సో ముద్ద అయితే రెడీ అయింది. సో దానికి ఏమంటే చిన్న చిన్న ముద్దలు కట్టుకొని స్టీమ్ పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఏమంటే బావగారు ఈరోజు ఏమంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. సో వచ్చారు కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఆలుగడ్డల కర్రీ చేస్తున్నారు, ఆలుగడ్డ వంకాయ కర్రీ చపాతీలతోని. సో కాంబినేషన్లో అక్క అయితే ఇలా అయితే కలుపుకున్న పిండికి అయితే ఉండల్లాగా ఇట్లా అయితే కట్టుకొని ఉంది. సో చిన్నగా పెద్దగా ఎంత అయినా కానీ మనకు స్టీమ్ చేసుకోవడానికి ఈజీ కావాలి. అలా అయితే మనం ఇక్కడ స్టీమ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. సో ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అయింది. సో ఇలా స్టాండ్ వేసి అయితే అక్క ఏమంటే స్టీమ్ కోసం అయితే పెట్టేసింది. మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే దీనికి స్టీమ్ చేసుకోవాలి. సో మా ఇక్కడ స్టీమర్ ఉంది కానీ ఇక మిద్దికి ఏం తీయలేదు. సో అక్క అయితే ఈజీగా ఇలా బాగా కడాయిలానే సో పెట్టేసింది స్టీమ్కు. సో ఇక్కడ 20 మినిట్స్ అయితే అయిపోయినాయి. సో ఇలా అయితే మన పిండి అయితే మంచిగా కుక్ అయింది ఇక్కడ, అంటే స్టీమ్ అయింది. సో దీనికి తీసేసి ఇప్పుడు ఏమంటే చల్లారనించాలి కొంతసేపు. సో మళ్ళీ దీనికి ఫ్రై చేయాలి. సో చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇలా కూడా తినొచ్చు. మా విశాఖ ఆయన బాగా అయితే ఇలానే తినేసారు కొంచెం అయితే. సో ఇక్కడ ఈరోజు స్వీట్ కూడా చేయాలనుకుంటున్నాం. సో సేమియా పాయసం. సో దాని ప్రిపరేషన్ ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ కింద అయితే కట్ చేసి పెట్టిన. సో అక్క ఇక్కడైతే చపాతీ ప్రిపేర్ చేస్తుంది. సో బావ ఆలుగడ్డల వంకాయ కర్రీ చేశారు కదా, దాని కాంబినేషన్లో ఇక్కడ చపాతీ. సో వీళ్ళైతే చాలా రెసిపీలు అయిపోయినాయి. అక్క రైస్ కూడా అయితే కుక్కర్లో అయితే పెట్టేసింది. సో ఇక్కడ ఈ ఉండలు ఏమంటే చల్లారుతున్నాయి. అక్క అయితే ఇక్కడ ఏమంటే చాలా మంచిగా చపాతీలు అయితే చేస్తుంది. సో చూడండి రౌండ్గా అండ్ సన్నగా మెత్తగా పొంగుతాయి ఇలా. సో ఈరోజు ఇంకా అక్క అయితే చాలా అలసిపోయింది, అందుకైతే ఫాస్ట్గా చేసేస్తుంది. సో మీకు అక్క చపాతీ ఎలా చేస్తుంది సన్నగా అండ్ మంచిగా మెత్తగా రావాలంటే అక్క మంచి టిప్స్లో చెప్తుంది. సో మీకు కావాలైతే నేను వీడియో స్పెషల్గా పెడతా, కమెంట్లో చెప్పండి. సో ఇక్కడైతే ఇవి ముద్దలు అయితే అన్నీ ఏమంటే ఇక్కడ చల్లారినాయి. సో దానికి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం దీనికి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. సో చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి. సో అక్క ఇక్కడ ఏం చేస్తుందంటే కొత్తిమీర కట్ చేయంగా కొంచెం ఇంకా సన్నగా కట్ చేయాలి. ఎక్కడెక్కడ ఏమంటే ఇట్లా పుడకల్లాగా అంటే పొడవుగా ఉండిపోయాయి. సో కట్ చేయంగా అయితే దానివల్ల ఇక్కడ ఏమంటే ఇరుగుతున్నాయి. సో ఒక్కొక్కటి అయితే ఇరిగిపోయింది. సో ఇలా సో నాకు కట్ చేయంగా నాకు కుదరడం లేదని అయితే మా విశాఖ ఇక్కడ సో చూసారా అది వచ్చి కట్ చేస్తుంది. సో ఇలా అయితే కట్ చేసి అయితే మేము ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేస్తూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో అయితే మొత్తం కమ్మగా వాసన వచ్చేస్తుంది. ఇక్కడైతే మౌత్ అయితే మోటరింగ్ అయితే నోట నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టేస్ట్ చేసి చూపిస్తా. క్రిస్పీగా అండ్ టేస్టీగా అయినా చాలా టేస్టీగా వచ్చినాయి ఫ్రెండ్స్. సో నువ్వులు ఓమా అయితే చాలా ఇంకా క్రిస్పీగా వచ్చాయి కదా, ఇంకా చాలా టేస్టీగా వస్తున్నాయి. సో చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తుంది. నిజంగా మీకు ఇంకా ఇప్పటి వరకు ట్రై చేయకుండా చేసేయండి. సో ఇక్కడైతే మా డిన్నర్ మొత్తం అంతే రెసిపీలు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు డిన్నర్ చేసుకుంటాం మేము. సో ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఒక పార్సల్ అయితే మేము పర్చేస్ చేసినాం మీషో నుంచి. సో ఇది షెల్ఫ్లో వేయడానికి అయితే ఇక్కడ మ్యాట్ అయితే తీసుకున్నాం. సో షెల్ఫ్లో ఉంటాయి కదా, సో అవి. సో ఇప్పుడు ఏమంటే ఇది 7 days 1 week అయిపోయింది ఆర్డర్ పెట్టి. సో ఈరోజు వచ్చింది. మేము ఈరోజు ఏమంటే షెల్ఫ్లో ఉన్న మొత్తం డబ్బాలు అయితే క్లీన్ చేసుకున్నాము. సో అది క్లీనింగ్ అయితే మీకు చూపించాలి ఫ్రెండ్స్. అక్క ఈరోజు అది క్లీన్ చేసేసింది. క్లీన్ చేసి ఇప్పుడే షెల్ఫ్లో పెట్టేసి సో దీని దారి చూసైతే ఇది మొత్తం అయ్యాకనైతే అక్క పెట్టేసి ఒక 15 minutes అయిందా. సో అది ఇక్కడైతే వచ్చేసాయి. సో ముందటి కూడా మేము ఇలానే పర్చేస్ చేసిన కవర్ అయితే యూజ్ చేసినాం. సో చూడండి అవి కూడా చక్కగా ఉన్నాయి, కానీ కొత్తగా వేయాలని అక్క అయితే ఇక్కడ పర్చేస్ చేసింది. సో ఇది 5 meter ఏమో ఉంది. సో ఇదేమో 120కో 150కో ఏమో పడింది. సో చాలా తక్కువ రేట్లో 5 meter వచ్చింది. సో ఇట్లయితే మేము మెజర్మెంట్ తీసుకొని అయితే కట్ చేసుకున్నాము. సో అక్క చూసారా ఈ డబ్బాలో కూడా అయితే ఆ కవర్ ఏమంటే వాష్ చేసి అంటే క్లాత్ అయితే మూతలకైతే కట్టేసింది. సో నేను మీకు ఇక్కడ చెప్పాను కదా మిద్ది డబ్బాలాగా కూడా అలానే చేసింది. సో దీంట్లో ఏమంటే చాలా చక్కగా కూడా మన కిచెన్ చాలా క్లీన్గా అనిపిస్తుంది.
సో మన డబ్బాలు కూడా చాలా క్లీన్గా ఉంటాయి. సో ఇలా అయితే వేసి అయితే ఫోల్డ్ చేసి ఎలా వేసుకోవచ్చు, మనం మన సెల్ఫ్కి తగ్గినంత సైజ్ అయితే వేసుకోవాలి. సో ముందటివి కూడా మేము ఇలానే పర్చేస్ చేసినాం. సో ఫ్రెండ్స్ అవి ఒక 3-4 ఇయర్స్ అయింది. చాలా మంచిగా అయితే రన్ అయినవి. చాలా మంచి క్వాలిటీ ఉంది. ఇప్పుడు కూడా అవి చక్కగా ఉన్నాయి. సో అవి వేరే ప్లేస్కి అయితే అక్క షిఫ్ట్ చేసేస్తుంది. అవి కూడా వాష్ చేసేస్తుంది. సో అవి వేరే ప్లేస్కి అయితే వేసేసింది. సో ఇలా అయితే అన్ని డబ్బాలు పెట్టుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ ఉంది. కలర్ కూడా అయితే చాలా మంచిగా వచ్చింది. సో ఫ్రెండ్స్ మా పొంగల్ క్లీనింగ్ అయితే ఇందాకైతే వచ్చేసింది. సో బట్టలు బ్లాంకెట్స్ కింద అవి కూడా అక్కయితే మొత్తం వాష్ చేసేసింది. సో ఇక్కడిది వ్లాగ్ ఏం చేస్తా ఫ్రెండ్స్. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.